ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వీడియో అయితే మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అని అంటే గనక, బిడ్డ, నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అయితే వచ్చేసింది. అతి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం కూడా ఇదే. ఎందుకు అంటే నీకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. వారు ఎవరో తెలుసా? ఎందుకు సృష్టిస్తున్నారో తెలుసా? ఇప్పటికే నీ జీవితం అల్లకల్లోలం కావాల్సింది, కానీ నువ్వు ఈరోజు ఇంకా ఇలా ఉన్నావు అని అంటే నీ పూర్వీకులు, నీ పితృదేవతలు చేసిన పుణ్యం నిన్ను కాపాడుతూ ఉంటుంది. నీ సాయి నిన్ను ప్రతినిత్యం కూడా రక్షిస్తూనే ఉన్నారు. అందుకే ఈరోజు ఇలా ఉన్నావు. అసలు ఏం జరుగుతుందో నీ వెనుక అన్నది నీకు తెలియకుండానే పోతుంది. కానీ ఈరోజు అవతలి వారు నీకు వ్యతిరేకంగా సాక్ష్యాలు పుట్టిస్తున్నారు అంటే సమాజంలో నీకు చెడ్డ పేరు తెచ్చిపెట్టాలని, నిన్ను చెడ్డ వ్యక్తిగా చిత్రీకరించాలని, నీ మీద ఉన్నవి లేనివి చెప్పాలి అని, నిన్ను గందరగోళం పెట్టించాలి అని, నీకు మనశ్శాంతి లేకుండా చేయాలని, అలాగే నీ ఎదుగుదలని ఆపేయాలని అనుకుంటున్నారు. నువ్వు జీవితంలో సంతోషంగా ఉండకూడదు అని ఇలా చేస్తున్నారు. నువ్వు ఇంకా తెలుసుకోకపోతే నష్టపోతావు. కాబట్టి నువ్వు జాగ్రత్త పడాల్సిన సమయం అయితే వచ్చింది. అందుకే నిన్ను హెచ్చరించాలని ఈ సాయి పరుగున వచ్చేశాడు తల్లి. జాగ్రత్త, నీకు వ్యతిరేకంగా సాక్ష్యాలని సృష్టిస్తున్నారు. నీకు తెలుసు కదా తల్లి, నువ్వు చేయని పనిని చేశావు అన్నట్లు సాక్ష్యాలు సృష్టించబోతున్నారు. వారు ఎవరో, అవి ఎందుకు సృష్టిస్తున్నారో, ఏం చేయబోతున్నారో ప్రతి ఒక్క విషయం కూడా జాగ్రత్తగా విను. లేకపోతే బాధపడతావు, నష్టపోతావు తల్లి. ఆ తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటావు. నీ సాయి మాట మీద ఏ మాత్రం కూడా నమ్మకం ఉన్నా ఖచ్చితంగా విని తీరు బిడ్డ అంటూ బాబాగారు ఈరోజు ఒక నిగుణార్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. ఎందుకు బాబాగారు ఇలా అంటున్నారు? ఏం జరగబోతోంది? అసలు ఇందులో ఉన్న అర్థం ఏంటి? మర్మం ఏంటి? పరమార్థం ఏంటి? ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఎందుకు అంటే మన వెనుక ఏదో జరగబోతోంది, మన చుట్టూ ఏదో జరగబోతోంది, ఏదో ప్రమాదంలో పడబోతుంటేనే బాబాగారు హెచ్చరించారని ఇలాంటి సందేశాలను, సూచనలు మనకి అందిస్తూ ఉంటారు. మరి బాబాగారి భక్తులు ఇంతమంది ఉండగా ఇది మీ కంట పడింది, మీ చెవున పడింది అంటే దాని అర్థం ఏంటి? ఇది మీకోసం మాత్రమే తీసుకొచ్చిన సందేశం అని కదా. మనం గనక బాబాగారు ఇలా మనల్ని హెచ్చరించినప్పుడు లేదా జాగృతి చేసినప్పుడు, మేల్కొల్పినప్పుడు మనం గనక తెలుసుకొని బాబాగారి సందేశాలని అందుకొని బాబాగారి అడుగుజాడల్లో నడుచుకుంటూ అలా వెళ్ళి బాబాగారు గొడుగు నీడ కింద చేరుకున్నాము అంటే ఇక అంతటితో మన కన్నీళ్ళు, కష్టాలు ప్రతి ఒక్కటి కూడా అంతమైపోతాయి. ఎందుకంటే బాబాగారు తన రక్షణ వలంలో మనల్ని ఉంచుతారు. కాబట్టి బాబాగారి మీద నమ్మకం ఉన్నవారు, ప్రేమ విశ్వాసం ఉన్నవారు, భక్తి ఉన్నవారు బాబాగారి కోసం ఒక వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఏం చెప్తున్నారు బాబాగారు అన్నది మీకు అర్థం అవుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఇంకా చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇక బాబాగారు మనకి ఈరోజు ఏం సందేశం ఇవ్వబోతున్నారు అని అంటే, జాగ్రత్త, నువ్వు ఇంతవరకు కూడా ఏవైతే ప్రమాదాల నుంచి బయటపడుతూ వచ్చావో, వారి చేతికి చిక్కకుండా వచ్చావో, వారి ప్రయోగాలకి, వారి కుట్రలకి, కుతంత్రాలకి భయపడకుండా వచ్చావో ఇంతవరకు అంటే అది ఖచ్చితంగా నీ పితృదేవతలు చేసినటువంటి పుణ్య ఫలితమే, నీ పెద్దవాళ్ళు చేసిన పుణ్య ఫలితమే, నీ తల్లిదండ్రులు చేసిన పుణ్య ఫలితమే ఇది.
ఉంటుంది. అందుకే వాళ్ళు ఏం చేసినా కూడా అవి నీ దాకా చేరుతూ ఉంటాయి, నిన్ను రక్షిస్తూనే ఉంటాయి. ఆ పైన సాయి ఉన్నాడు, నీ సాయి ఉన్నాడు. ప్రతి క్షణం నీతోనే, నీ చుట్టూ, నీలోనే ఉన్నారు. నీ మీద ఎవరు ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా అవి నీ మీద పనిచేయటం లేదు. ఇంతకీ ఎవరు నీకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సృష్టించబోతున్నారు, పుట్టిస్తున్నారో తెలుసా? ఎందుకు పుట్టిస్తున్నారో కూడా తెలుసా నీకు? ఎందుకో అంటే సమాజంలో నువ్వు ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు పొందావు. నువ్వు పని చేసే చోట ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు పొందావు. నీ ప్రతిభ ఏదైతే ఉందో అది నువ్వు చేసే ప్రతి చోట కూడా నీపై ఆఫీసర్ అయితే ఎవరైతే ఉన్నారో వారు మెచ్చుకుంటూ ఉంటారు, నిన్ను పొగుడుతూ ఉంటారు. అలాగే నీకు మంచి మంచి అవకాశాలు అందిస్తూ ఉంటారు. ప్రతి పనికి నువ్వు సమర్థుడివి, నువ్వే చెయ్యి అని అన్నింటికీ కూడా నిన్ను ముందర పెడుతూ ఉంటారు. వారిని పట్టించుకోవటం లేదు అని, వారిని నిర్లక్ష్యం చేస్తున్నారు అని, నేను ఎంతగా పనిచేస్తున్నా కూడా తనతో పాటే తననే పొగుడుతూ ఉన్నారు. నేను కూడా పనిచేస్తున్నాను కదా, అయినా కూడా నాకెందుకు గుర్తింపు ఇవ్వడం లేదు, నన్నెందుకు గుర్తించడం లేదు, తనను మాత్రమే ఎందుకు గుర్తిస్తున్నారు, మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అలాగే పై ఆఫీసర్ ఎవరున్నారో, ఆ పై అధికారి ఎవరున్నారో వారి చేత మన్ననలు పొందుతున్నారు. ఎలాగైనా సరే వీరికి అప్రతిష్ట తెచ్చిపెట్టాలి, అప్రతిష్టలు బాగా చేయాలి. అలా చేయాలంటే ఏం చేయాలి? వీరికి వ్యతిరేకంగా సాక్ష్యాలు పుట్టించాలి. వీరు చేయని వాటిని వీరు చేశారు అన్నట్టుగా సాక్ష్యాలు సిద్ధం చేయాలి. అవి తీసుకువెళ్ళి వారు ముందు పెడితే నిన్ను చీకొడతారు, నీకు గౌరవం ఉండదు. ఇంతవరకు నువ్వు సంపాదించుకున్న పేరు ప్రతిష్ట పోతుంది, నమ్మకం కోల్పోతావు. ఇక ఆ తర్వాత నిన్ను నీ ఉద్యోగంలో నుంచి, నువ్వు చేస్తున్న పని ఏదైనా కావచ్చు, ఉద్యోగం కావచ్చు, పని కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా ఎవరి దగ్గరైనా పని చేస్తూ ఉన్నా సరే, ఏదైనా కానీ నువ్వు చేస్తున్న పని ఏదైతే ఉందో అందులో ఇవి జరుగుతూ ఉంటాయి. అక్కడ నిన్ను అందరూ మంచివాడిగా గుర్తిస్తున్నారు. మంచివాడు అని నిన్ను నమ్ముతూ పలకరిస్తారు, గౌరవిస్తారు, మర్యాదిస్తారు. అది వారికి నచ్చటం లేదు. మాకు దక్కని మర్యాద, మాకు దక్కని గౌరవం వారికి దక్కుతున్నాయి కాబట్టి తనను ఏం చేసినా పడగొట్టాలి, తనకు చెడ్డ పేరు తీసుకురావాలి, నలుగురిలో చెడ్డ వ్యక్తి అని నిరూపించాలి. అలాగే నువ్వు చేయని పనులు ఉన్నా సరే అవి నీ మీద రుద్దాలి. అవి ఏదైనా అవ్వని, నువ్వు అనని మాటలు కావచ్చు, అంటే మిమ్మల్ని ఇలా దుర్భాషలాడుతూ ఉంటారు, అలా అయినా కావచ్చు. లేకపోతే మిమ్మల్ని హేళన చేస్తారు, మిమ్మల్ని అవహేళన చేస్తారు, అవమానంగా మాట్లాడారు, మీరు మంచివారు కాదని చెప్పారు. ఇట్లా ఏదైనా మీ మీద వ్యతిరేక సాక్ష్యాలు పుట్టిస్తూనే ఉంటారు. లేదా నువ్వు చేయని పని మీద రుద్దొచ్చు. అది డబ్బు పరంగా కానీ, ఒక పని పరంగా కానీ, లేదా ఏదైనా సంతకాల విషయం కానీ, ఇలా ఏదో ఒక విషయంలో అయితే ఈ వ్యక్తి ఇంకొంతమంది వ్యక్తుల్ని పోగేసుకుంటూ ఉంటారు. ఏమని వారిని రెచ్చగొడుతున్నారు? మనం కూడా తనతో పాటు పనిచేస్తున్నాం కదా, తనతో పాటే వస్తున్నాం కదా, తనలాగానే ఉంటున్నాం కదా, మనకు లేని గౌరవం ఆ వ్యక్తికి మాత్రమే ఎందుకు అంటూ వారిని మాటలతో రెచ్చగొడుతున్నారు, లేదా రెచ్చగొడుతూ ఉంటుంది. అది స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు, ఎవరైనా కానీ ఇలా చేస్తున్నారు. కానీ వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా, ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా అవి నీ మీద పనిచేయటం లేదు. ఎందుకంటే నువ్వు మంచి వ్యక్తివి, ఎవ్వరికీ కూడా చీమంత హాని కూడా తలపెట్టవు. నీ తల్లిదండ్రుల యొక్క పుణ్యఫలం మీద నీ మీద ఉంది, వారి ఆశీర్వాదం ఉంది. నీ సాయి ప్రతినిత్యం కూడా నిన్ను తన రక్షణ వలయంలో ఉంచాడు, వారి ఆటలను తిప్పికొడుతూ ఉన్నాడు. కానీ నీకు తెలుసు వారు ఎలాంటి వారో. ఎంత తెలిసినా కూడా వారు ఏం చేస్తున్నారో తెలుసు. నీ గురించి నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న విషయం కూడా నీకు తెలుసు.
తెలిసి నువ్వు దూరంగా ఉంటున్నావు వారికి. అది వారిని మరింత బాధ పెడుతోంది. అంటే మరింత కోపం వచ్చేలాగా, రెచ్చగొట్టేలాగా చేస్తోంది. ఈ వ్యక్తి మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు, మాకు లొంగట్లేదు, మాకు భయపడటం లేదు, మా చర్యలకి కూడా లొంగటం లేదు, ఇంకా మరింత రెచ్చగొడుతున్నారు. ఆ కోపంలో ఏదేదో చేయాలని చూస్తున్నారు. అంటే నువ్వు పనిచేస్తున్న చోటే కాక నీ కుటుంబ పరంగా కూడా నువ్వు చేయనివి చేశావు అని నీ కుటుంబంలో చిచ్చు పెట్టడానికి కూడా చూస్తున్నారు. అంటే మీ కుటుంబం సంతోషంగా ఉండటం కూడా ఆ వ్యక్తికి నచ్చటం లేదు. నువ్వు చేయనివి ఏవైనా చేయొచ్చు, ఏదైనా అవ్వచ్చు. అసలు అది ఎన్ని విధాలుగా నువ్వు చెడ్డ వ్యక్తి అని నిరూపించాలి అని అనుకుంటారో అన్ని విధాలుగా కూడా నీ కుటుంబంలో చెప్పాలనే ప్రయత్నిస్తూ ఉంటారు. నీ కుటుంబాన్ని నాశనం చేయాలనే చూస్తున్నారు. కుటుంబంలో సంతోషం ఉండకూడదు, నీ వాళ్ళు నిన్ను గౌరవించకూడదు, నీ వాళ్ళు నీతో సంతోషంగా ఉండకూడదు, మీ కుటుంబం చిన్న భిన్నం అయిపోవాలి, కలహాలు రేగాలి, నువ్వు ఎక్కడా తిరిగి మనశ్శాంతి పోగొట్టుకోవాలి, సమాజంలో అపకీర్తిపాలు కూడా అవ్వాలి, ఒక చెడ్డ వ్యక్తిగా నువ్వు ముద్ర వేయించుకోవాలి. అది వారి కోరిక. పట్టుదల నిన్ను అలా చేసే వరకు కూడా నిద్రపోకూడదు అని కంకణం కట్టుకున్నారు. కానీ వాళ్ళు పప్పులు ఇక్కడ ఉడకటం లేదు. ఎందుకు అంటే నీ బాబా వాటన్నింటినీ కూడా తిప్పి కొడుతున్నాడు. కానీ మరి నువ్వు నన్ను రక్షిస్తున్నప్పుడు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు బాబా అని నీకు మనసులో సందేహం రావచ్చు. ఎందుకు అంటే ప్రతి క్షణం నేను నీతోనే ఉన్నాను. నీ తల్లిదండ్రులు, నీ పూర్వీకులు, నీ ఆశీర్వాదాల కోసం నీకు ఆశీర్వాదాలు నీ మీద నిండుగా ఉన్నాయి. కానీ అన్ని సమయాలు ఒకటిగా ఉండవు కదా. నీకు నువ్వు కూడా తెలుసుకోవాలి కదా. ఒకవేళ పొరపాటున అవి నీ దాకా వస్తే నీ కుటుంబంలో ఇంతవరకు నమ్మలేదు. ఎందుకంటే నీ కుటుంబానికి నువ్వంటే చాలా నమ్మకం, గౌరవం, ప్రేమ. ఎవరు ఎన్ని చెప్పినా కూడా నమ్మటం లేదు. తను అలా చేయరు, అలాంటి వ్యక్తి కాదు అని నమ్మకంతోనే ఉన్నారు. ఇంకా వారినే 4 మాటలు అని పంపిస్తున్నారు. నీకు ఎంత ధైర్యం ఉంటే మా ఇంట్లో వాళ్ళ మీద ఇలాంటి నిందలు వేస్తున్నావు అని. ఎందుకంటే ఎంతవరకు కూడా నీకు ఉన్న అదృష్టం ఏదైతే ఉందో, నీకు ఉన్న నీ సాయి ఆశీర్వాదాలు, నీ పూర్వీకుల ఆశీర్వాదాలు నమ్మకుండా చేసింది. ఒకవేళ నీకు ప్రతి మనిషికి చెడు సమయం అన్నది ఒకటి ఉంటుంది, బలహీనమైన క్షణాలు కూడా ఒకటి ఉంటాయి. సమయం బలహీన పడినప్పుడు నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి సమయంలో వారు కనుక చిచ్చు రేపాలని చూస్తే నీ కుటుంబంలోనైనా, నువ్వు పనిచేసే చోటైనా, నీ చుట్టూ అయినా, నీ ఇరుగు పొరుగు వారైనా, ఎవరి దగ్గరైనా సరే, నీ తెలిసిన వాళ్ళ దగ్గరైన వాళ్ళు ఎక్కడైనా కూడా చిచ్చు రేపాలని చూసినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. దాన్ని ఎలా ఎదుర్కోవాలో నువ్వు సంసిద్ధుడవై ఉండాలి. ఒకవేళ అట్లాంటి సమయంలో నీ ఇంట్లో గనక చెప్తే వాళ్ళకి నువ్వు ఏం చెప్పాలి, ఎలా సమాధానపరచాలి, నిన్ను నువ్వు ఎలా నిరూపించుకోవాలి, ప్రతి ఒక్కదానికి కూడాను నిన్ను నువ్వు తయారు చేసుకుంటూ ఉంటావు, నిన్ను నువ్వు సిద్ధపరుచుకుంటావని నీకు ముందు జాగ్రత్తగా చెప్తున్నాను, హెచ్చరిస్తున్నాను. అట్లాంటి పరిస్థితి నీ దాకా అస్సలు రాదు. నీ నీడను కూడా సోకదు. వాళ్ళు ఏమీ చేయలేరు. వాళ్ళకి ఇప్పుడే అర్థమైపోయింది, మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా తనను ఏమీ చేయలేము. ఎందుకంటే సమాజంలో చాలా నమ్మకం ఉంది, అతనంటే మంచి పేరుంది, అందరూ కూడా చాలా బాగా నమ్ముతున్నారు. మేము ఎంతలా చెప్పినా కూడా మా మాటలు ఎవ్వరూ నమ్మటం లేదు. అంటే ఇక ఎవ్వరూ నమ్మరు. మేము ఇంకా వారిని చెడ్డ వ్యక్తిగా నిరూపించాలని మేము సాక్ష్యాలు పుట్టిస్తూ పోతే ఆఖరికి మేమే అపనిందల పాలవుతాం, అవమానాల పాలవుతాం, నమ్మకాన్ని కోల్పోతాం. మమ్మల్ని చూసి అందరూ చీ అని అసహ్యించుకుంటారు. ఆ స్థాయికి మేము వచ్చేసాం అని వారి మనసులో ఇప్పటికే ఆలోచనలు రేగుతూ ఉన్నాయి.
కానీ ఆ ఆలోచనలు అన్నవి వారు పూర్తిగా మార్చుకోవాలి. వారి ఆలోచనలు, వారి మనస్తత్వం ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా మారేదాకా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. వారు మారుతున్న క్రమంలో ఉన్నారు, ఇంకా పూర్తిగా మారలేదు. ఆ పూర్తిగా మారేలోపు ఎన్నైనా చేయొచ్చు. నీకు వ్యతిరేకంగా సాక్ష్యాలు పుట్టించవచ్చు, అలాగే నిన్ను కిందకి దిగజార్చాలని కూడా చూడవచ్చు. నీ విజయానికి అడ్డుకట్ట వేసేలాగా చేయొచ్చు. ఏదైనా సరే చేయొచ్చు. అందుకే జాగ్రత్త పడు. కానీ ఎవ్వరు ఎన్ని చేసినా కూడా నీ విజయం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు ప్రతి ఒక్క పనిలోనూ విజయం సాధించి తీరుతావు. ఎంతో ఉన్నతికి వాళ్ళ కళ్ళ ముందునే ఎదుగుతావు. అంచెలంచెలుగా కూడా ఎదుగుతావు. నిన్ను చూసి ఒకరోజు నోటి మీద వేలు వేసుకొని నీకు క్షమాపణ చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. వారు మీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనుకాడరు. ఒకరోజు ఎందుకంటే నేను నీ జీవితంలో అలా చేశాను, ఆ రోజు అన్న పశ్చాత్తాపం వారిని వెంటాడుతూ ఉంటుంది. వారికి కష్ట సమయంలో, ఆపద సమయంలో వారు ఏదైనా కష్టతరమైన పరిస్థితిలో ఉంటే అప్పుడు నువ్వు సహాయం చేస్తావు. ఆ సహాయం పొందిన మరుక్షణం వారు మానసికంగా చచ్చిపోతారు. నేను మనిషిగా ఎలా ఉన్నా కూడా, ఎంత దిగజారి ఉన్నా, నాలాంటి వ్యక్తిగా నేను ద్రోహం చేయాలనుకున్నాను, ఇలాంటి వ్యక్తిని చెడ్డ వ్యక్తినిగా చిత్రీకరించుకున్నాను అని అనుకుంటారు. ఇలాంటి వ్యక్తిగా నేను వ్యతిరేక సాక్ష్యాలు పుట్టించి లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు చేయాలనుకున్నాను అసలు అని అనుకుంటారు. ఇంత నీచంగా ఆలోచించిన అని వాళ్ళను వాళ్ళు అసహించుకుంటారు. అట్లాంటి స్థితి ఖచ్చితంగా వస్తుంది. కానీ నువ్వు అంతవరకు కూడా జాగ్రత్తగా ఉండు. నీ చుట్టూ జాగ్రత్తగా గమనించి ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఉండు. అయితే వీళ్ళు నీ వాళ్ళు కాదు, నీ బంధువులు కాదు. నువ్వు పని చేసే చోట నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో అక్కడ జాగ్రత్తగా ఉండు. ఇంకా ఎలాగో నీ సాయి ప్రతి నిమిషం నిన్ను కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంటాడు. నీ పూర్వీకులు, నీ తల్లిదండ్రులు చేసిన ఆ పుణ్య ఫలితం ఏదైతే ఉందో అది నిన్ను సదా సర్వదా రక్షిస్తూనే ఉంటుంది. అందుకే నువ్వు ఈరోజు ఎలా ఉండగలుగుతున్నావు. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ఎవరు ఎంత ఏడ్చినా, ఎవరు ఎన్ని శాపనార్థాలు పెట్టినా, ఎవరు ఎంత తిట్టినా, ఎవరు నిన్ను కిందకి చూసినా, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వారి ప్రయత్నాలన్నీ కూడాను వమ్మైపోతాయి. కానీ ఏవి కూడా ఫలించటం లేదు. ఎందుకు అంటే నీకు నీ తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంది, నీ సాయి ఆశీర్వాదం ఉంది, దైవశక్తి నీకు నిండుగా మెండుగా ఉంది. అందుకనే నిన్ను ఏది తాకకుండా నువ్వు అలా వెళ్ళిపోతున్నావు. కానీ జాగ్రత్తగా ఉండు అంటూ బాబాగారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారు. అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనందరికీ అందించారు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది. లైక్ చేశారో లేదో ఒక్కసారి అయితే చూసి లైక్ చేయండి. ఒక్క లైక్ చేయటం వల్ల ఎందరో సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.